నమస్తే, నేను మీ కృష్ణ. 8TV హైదరాబాద్ న్యూస్కు స్వాగతం. మేడ్చల్ జిల్లా గట్కేసర్ సర్కిల్ 8వ డివిజన్ పోచారం పరిధిలోని చౌదరిగూడలో సామల సందీప్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా ముగిసిన మల్లారెడ్డి కల్పనా కప్ క్రికెట్ టోర్నమెంట్. 66 జట్ల మధ్య హోరాహోరీగా సాగిన ఈ క్రీడా సంబరంలో విజేతగా నిలిచిన పీర్జాదిగూడ జట్టు. ముఖ్య అతిథిగా విచ్చేసి బహుమతులు అందజేసిన మాజీ మంత్రి ఎమ్మెల్యే మల్లారెడ్డి. గత 8 రోజులుగా కొనసాగుతున్న క్రికెట్ పండుగ అట్టహాసంగా ముగిసింది. మాజీ మంత్రి ఎమ్మెల్యే మల్లారెడ్డి సతీమణి కల్పన 50వ వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఈ టోర్నమెంట్లు నిర్వహించారు. మొత్తం 66 జట్లు తలపడ్డాయి. ఫైనల్ మ్యాచ్లో పీర్జాదిగూడ జట్టు ట్రోఫీని కైవసం చేసుకుంది. మొదటి బహుమతిగా 1,11,111 రూపాయల నగదు బహుమతి గెలుచుకుంది. రన్నరప్కు 55,555 రూపాయల నగదు బహుమతి గెలుచుకుంది. ఈ సందర్భంగా నిర్వాహకులు సామల సందీప్ రెడ్డి మాట్లాడుతూ యువతలో క్రీడాస్ఫూర్తిని పెంపొందించుకోవడానికి మెగా టోర్నమెంట్ నిర్వహించినట్లు తెలిపారు. టీఆర్ఎస్ నాయకులకు, వాలంటీర్లకు మరియు మీడియా మిత్రులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. భవిష్యత్తులో పోచారం వార్డులో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని ఈ సందర్భంగా సామల సందీప్ రెడ్డి హామీ ఇచ్చారు. మన క్రికెట్ పోటీలు నిర్వహించిన మన సందీప్ రెడ్డి గారు అందరికీ నమస్కారం. గత 8 రోజుల నుంచి మన సామకూర మల్లారెడ్డి కల్పన గారి 50వ సంవత్సరం పెళ్లి రోజు సందర్భంగా మనం పోచారం వెంకటాద్రి టౌన్షిప్లో సీసీ క్రికెట్ గ్రౌండ్లో మనం టోర్నమెంట్ జరపడం జరుగుతుంది. గత 10 తారీఖు నుంచి ఈరోజు 15 తారీఖు ఫైనల్ పెట్టాము. దగ్గర 66 టీములు మనకు ఇక్కడ చేసుకోవడం జరిగింది. అలాగే మనం అంత టీం మన యూత్ కూడా నాకు ఎంతో సహకరించినందుకు అందరికీ చాలా కృతజ్ఞతలు. అలాగే మన బీఆర్ఎస్ పార్టీ అంత పెద్దలు, అలాగే యూత్ అందరికీ నా ధన్యవాదాలు. అలాగే ఇలాగే మన ముఖ్య అతిథిగా మన సామకూర మల్లారెడ్డి గారు ఇలా వచ్చి ప్రైజెస్ ఇచ్చడం జరిగినది. అలాగే చాలా ఇంకా ఎన్నో చేస్తాను మన పోచారం 8వ వార్డుకి. ఇంకో నా మైండ్లో ఎన్నో ఉన్నాయి చేద్దామని చెప్పి, అవన్నీ నేను చేస్తాను. అందరూ నాకు ఇంత సహకరించినందుకు అందరికీ చాలా 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 నేను రుణపడి ఉంటాను. నేను ఏ జన్మలో ఏం చేశానో కానీ మా మమ్మీ డాడీకి నేను పుట్టడం జరిగింది. వాళ్ళ హెల్ప్తోనే నేను ఇంత సేవ చేస్తున్నాను. ఇంకా నాకు మీ అందరు సపోర్టింగ్ ఉంటే మన పోచారం వార్డ్ అనేది మంచిగా డెవలప్ చేసుకుందాం. ఏం సమస్యలు ఉన్నా నేను ముందు ఉంటాను, మీకు మంచిగా చూసుకుంటానని చెప్పి నేను అనుకుంటున్నాను. ప్రైజ్ మనీ వచ్చేసి ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి 1,11,111 రూపాయలు. అలాగే సెకండ్ ప్రైజ్ వచ్చేసి 55,555 రూపాయలు. అలాగే ఇంకా డిఫరెంట్గా వాళ్ళకు మ్యాచ్ చేయడం జరిగినది. చాలా అందరికీ డైలీ ఫుడ్ పెట్టడం జరిగింది. అందరికి ఆర్గనైజర్కి 8 రోజులు 8 డేస్ జరిగినది. ఎన్ని టీములు పాల్గొన్నాయి? 66 టీములు పాల్గొన్నాయి. మొత్తము ఖర్చు అనేది మనం చెప్పకూడదు, కానీ చాలానే అయింది. ఆ ఖర్చు గురించి మనం మాట్లాడుకోవద్దు. ప్లేయర్స్ చాలా హ్యాపీనెస్ ఇచ్చిన అని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు. వాళ్ళు ఇంతకుముందు కూడా నాతో మాట్లాడారు చాలా మంది, క్యాప్టెన్స్ అయిన అందరూ. గెలిచిన టీం పేరు చెప్పండి. గెలిచిన టీం వచ్చేసి పీర్జాదిగూడ అమర్ క్యాప్టెన్, ఫస్ట్ ప్రైజ్ వాళ్ళకి వచ్చినది. అలాగే సెకండ్ ప్రైజ్ వచ్చేసి గట్కేసర్ ప్రకాష్ అన్న వాళ్ళకి వచ్చేది. అందరికీ చాలా థ్యాంక్ యూ. చాలా సపోర్టింగ్ చేశారు. అసలు ఇన్ని యూత్లో మనము చేయడం అంటే అది చాలా కష్టమే. కానీ మా ఆర్గనైజర్స్, మా టీం అయినా సరే చాలామంది ఇంకా టీం మెంబర్స్, క్యాప్టెన్స్ కూడా, అన్నలు తమ్ముళ్ళు అందరూ ఫుల్ ఫ్లెడ్జ్గా అన్నది సక్సెస్ కావాలి, సార్ది కప్ ఖరాబ్ కావద్దని చెప్పి అందరూ ఫుల్గా సపోర్ట్ చేశారు. అలాగే మా మీడియా మిత్రులు, అన్నలు, అక్కలు, అన్న పిలిపించిన అంటే నాకు ఇష్టం. సందీప్ అన్న ఎంత దూరం నుంచి, ఒడిశా నుంచి వచ్చిన ఆయన కోసం మంచిగా మ్యాచ్ జరిగింది. ఏం జగడలేదు, ఏం లేదు. అది ఈ మ్యాచ్కే పిలిపించిన మాత్రం నెక్స్ట్ మ్యాచ్లో మళ్ళీ పిలిపిస్తారు అంటారు. 100%. అందరికీ నమస్కారం. తెలంగాణ, జై తెలంగాణ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.